ఢిల్లీలో సైలెంట్ గా జరుగుతున్న గేమ్ మన పాలిటిక్స్ ని షేక్ చేయబోతుందా? హాయ్ నమస్తే, నేను మీ వర్ధన్ ఫ్రమ్ తెలంగాణ. మీరు రాజ్యసభ నామినేషన్ పాలిటిక్స్ ఇప్పుడు ఫుల్ హీట్ ఎక్కింది. 2 వేకెంట్ సీట్స్, కానీ కాంపిటీషన్ చాలా హై. పొలిటికల్ పార్టీ లీడర్స్ అందరూ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ని ప్రపోజ్ చేస్తున్నారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు డిస్కషన్స్, మీటింగ్స్, సీక్రెట్ స్ట్రాటజీస్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. రాజ్యసభ అంటే దేశంలో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే పెద్ద సభ. ఇక్కడ సీట్ దొరికితే పవర్, ఇన్ఫ్లుయెన్స్, ఫ్యూచర్ పాలిటిక్స్ అన్ని చేంజ్ అవ్వచ్చు. అందుకే ఇప్పుడు ఈ 2 సీట్స్ కోసం అందరూ చాలా బాగా ఫైట్ చేస్తున్నారు. కొన్ని పార్టీస్ సీనియర్ లీడర్స్ ని కన్సిడర్ చేస్తున్నారు, మరికొన్ని యంగ్ ఫేసెస్ కి ఛాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. క్యాస్ట్ ఈక్వేషన్స్, రిలీజనల్ బ్యాలెన్స్, లాయల్టీ, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ ముందు ఈ నామినేషన్ చాలా క్రియల్, ఎందుకంటే రాజ్యసభలో మెజారిటీ అయితే బిల్స్ పాస్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇది జస్ట్ సీట్ మాత్రమే కాదు, ఫ్యూచర్ పాలిటిక్స్ స్ట్రాటజీ. పబ్లిక్ లో కూడా క్యూరియాసిటీ పెరిగింది. ఎవరు ఫైనల్ అవుతారు, ఈ డిసిషన్ నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. పాలిటిక్స్ అంటే మన డైలీ లైఫ్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. పెట్రోల్ రేట్స్ నుండి ఎడ్యుకేషన్ పాలసీస్ వరకు అన్ని ఇక్కడే డిసైడ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ బెటరా లేదా యంగ్ అండ్ డైనామిక్ ఫేస్ బెటరా? కామెంట్ లో చెప్పండి.